Introduction to Python modules. What is modules in Python? Yeah, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇన్ పైథాన్ ఏ మాడ్యూల్ ఇస్ నథింగ్ బట్ ఫైల్. ఇక పైథాన్ లో మాడ్యూల్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఫైల్ అని మనం పిలుస్తాం ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ ఫైల్ ఏంటంటే ఇట్ కంటైన్స్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ వేరియబుల్స్, ఫంక్షన్స్, క్లాసెస్. అంటే ఈ యొక్క ఫైల్లో ఏమిటి అంటే మనం ఏదైనా ఒక యూజింగ్ దీస్ మనం ఒక కోడ్ ని రైట్ చేయొచ్చు. ఫైల్స్ కానీ, వేరియబుల్స్ కానీ, క్లాసెస్ కానీ ఉంటాయి కదా, వీటిని మనం యూజ్ చేసుకుని ఒక కోడ్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. అండ్ వీటిని మనం ఒక ఫైల్లో సేవ్ చేసుకుంటాం కదా. ఫైల్ అంటే నథింగ్ బట్ మాడ్యూల్ అని చెప్పాను కదా. అండ్ ఈ యొక్క ఫైల్కి ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది కదా. పైథాన్లో రాస్తే .py అని, అండ్ జావాలో అయితే .java, సి అయితే .c అని, ఇలా అయితే మనకు ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలానే అసలు మాడ్యూల్స్ మనం ఎందుకు యూజ్ చేసుకోవాలి? వై మాడ్యూల్స్ వి యూస్? ఇన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మనకి ఒక ప్రాజెక్ట్కి, ఒక రోల్కి మనం అలోకేట్ అయ్యాం, ఓకేనా. అయినప్పుడు అప్పుడు ఏంటంటే మనకి ఒక ప్రాజెక్ట్లో మనకి 10,000 కానీ, 5,000 కానీ, 2,000 ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మనకి బల్క్గా రాయాల్సి వస్తుంది. అప్పుడు మనం డెవలప్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఈ మాడ్యూల్స్ అంటే నథింగ్ బట్ ఫైల్స్ అని చెప్పాడు కదా. ఇక ఇండివిజువల్గా మనం ఫైల్స్ని డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే నథింగ్ బట్ ఒక టాస్క్ ఇస్తారు కదా, ప్రతి ఒక్క ఇండివిజువల్ పర్సన్కి ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ ఇచ్చినప్పుడు మనం ఆ టాస్క్ని పర్ఫామ్ చేస్తాం. నథింగ్ బట్ డిఫరెంట్ ఫైల్స్లో మనం డిఫరెంట్ కోడ్ మనం జనరేట్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. అండ్ మీ క్లయింట్ ఎలా రిక్వైర్మెంట్స్ కావాలనుకుంటున్నారో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి డిఫరెంట్ వేస్లో మీరు కోడ్ అనేది డెవలప్ చేసుకుంటారు అండ్ రన్ చేసుకుంటారు, ఓకేనా. మీ టాస్క్ అనేది పర్ఫామ్ చేసుకుంటారు. అలానే ఇలా కాకుండా ఒకే సింగిల్ ఫైల్లో మీరు 2,000 ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ని మీరు బల్క్గా రాసినప్పుడు మీకు ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ నేమ్ కానీ 2002లో వేరియబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత అక్కడ లైన్లో, అండ్ 4000లో మీరు వేరియబుల్ నేమ్ అంటే నేమ్ చేంజ్ చేయడం కానీ, ఇలా ఆల్టర్నేటివ్గా చేసినట్లయితే, అంటే ఫంక్షన్స్ కానీ, క్లాసెస్ కానీ ఇలా ఉంటాయి కదా, వీటిని ఓవర్ రైట్ చేయడం కానీ, ఇలాగని మీరు చేసినట్లయితే అన్నీ ఒక్కో దానికి ఇంటర్ రిలేటెడ్ అయి ఉంటాయి. ఒకే సింగిల్ ఫైల్లో మీరు ఇలా చేసినట్లయితే మనకి చాలా డిఫికల్ట్ టు ఐడెంటిఫై ఎర్రర్స్. మనకి ఎర్రర్స్ అనేవి ఈజీగా వస్తాయి. అలానే ఇక్కడ మాడ్యూల్స్లో మనం డిఫరెంట్ మాడ్యూల్స్, సబ్ మాడ్యూల్స్లో డివైడ్ చేసుకున్నాం కదా టాస్క్ని. M1, M2, M3, M4 ఇలా మనం డిఫరెంట్ ఫైల్స్ అనేది సెటప్ చేసుకొని డిఫరెంట్ ఇండివిజువల్ పర్సన్ డిఫరెంట్గా మనకి కోడ్ అనేది జనరేట్ చేస్తున్నారు, అంటే డెవలప్ చేస్తున్నారు. చాలా స్ట్రక్చర్లో ఉంటుంది, ఒక ఆర్డర్లో ఉంటుంది, అండ్ లాజికల్ వేలో ఉంటుంది. దీన్ని మనం చాలా ఫ్లెక్సిబుల్గా యూజ్ చేసుకోవచ్చు. అలానే మనకి ఈజీ టు డీబగ్గింగ్ ద కోడ్. మనం కోడ్ని చాలా ఈజీగా డిబగ్ చేసుకోవచ్చు, అంటే ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ఎర్రర్స్ ఏమైనా ఎక్కడైనా ఉన్నా. అలా మీ యొక్క క్లయింట్ వచ్చేసి కాదు నాకు ఇలా కావాలి అని చేంజెస్ ఏమైనా చెప్పినప్పుడు, అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి డిలీట్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలానే సింగిల్ ఫైల్లో రాసినప్పుడు మీకు చాలా టాస్క్ అనేది చాలా కాంప్లెక్స్గా అనిపిస్తుంది, ఓకేనా. ఈ యొక్క మాడ్యూల్స్ ఇలా అయితే మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అలానే ఈ యొక్క మాడ్యూల్స్‌ని మనం రీయూజబుల్ ఫీచర్ ఉంది. అంటే ఎలా అంటే మీరు ఒక ఫైల్‌కి ఆ మాడ్యూల్‌కి నేమ్ ఇస్తారు కదా, దాన్ని మనం ఇంకో మాడ్యూల్ అంటే ఇంకో ఫైల్‌లో కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు యూజింగ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్. ఇలా కూడా ఉంటుంది. అండ్ మన టాస్క్ అనేది అయితే పర్ఫామ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే ఇక్కడ ఏంటంటే మనం ఇక మాడ్యూల్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి, అండ్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఎన్నున్నాయి, మాడ్యూల్స్‌ని అసలుకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేయాలి, అండ్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఎన్నున్నాయి, వీటి గురించి నెక్స్ట్ వీడియోలో నేనైతే మీకు ఇంకా క్లియర్ కట్‌గా చెప్తాను ఫ్రెండ్స్. అలానే నేను చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.